సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం చాలా అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా మార్చి 30వ తారీఖు దగ్గర నుండి ఈ మే 15 వరకు అనుభవించినటువంటి బాధలు చాలా వర్ణనాతీతంగా ఉంటాయి సింహరాశి వారికి. ఈ వారంలో రవి బలం గురు బలం ఒకేసారి రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా మనం భావించవచ్చును. రవి గురులు యోగించడం, చంద్రుడు యోగించడం, శుక్రుడు యోగించడం అనేటువంటి విషయాలను చూసినప్పుడు ఈ రాశి వారికి కొంత మంచి రోజులు వచ్చాయని చెప్పి మనం అనుకోవచ్చును. ఎందుకంటే లాభస్థాన స్థిత గురువు యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం, దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు లాభస్థాన స్థిత గురుడు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ వారంలో రవితో కలిసి మారినటువంటి గురువు వల్ల అటు రవిగ్రహం దశమ కేంద్రంలో అర్ధసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు గురుడు గాని రవి గాని రెండు గ్రహాలు కూడా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల పైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంటే నూతన గృహము, నూతన వాహనము, లేదా ఏదైనా కొత్త ఉద్యోగము, ఇటువంటి వాటిని ఈ గ్రహస్థితి అందించబోతూ ఉన్నది సింహరాశి వారికి. ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, జీవితం ఇక్కడతోటి ఇంతే, మనది ఇలాగే ఉండిపోతుంది, లేకపోతే ఇలాగే పూర్తయిపోతుంది అని బాధపడుతూ ఉండేటువంటి వారికి అనుకోని విధంగా ఒక కొత్త అవకాశాలు, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ జీవితానికి ఒక హోప్, ఎస్ మనకి ఇంకా అవకాశం ఉన్నది, మనకి మంచి అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి దీన్ని అందిపుచ్చుకుంటే మనకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి రీతిలో ఊహకు అందనటువంటి విధంగా కొన్ని అవకాశాలు రావడం, ఈ వారంలోనే కొన్ని మంచి విషయాలు చెవిన పడ్డం, ఓ మంచి శుభవార్తలు అది స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, కుటుంబ సభ్యుల ద్వారానో చెవిన పడుతూ ఉండడం, తత్ఫలితంగా ఉత్సాహపూరితంగా ఎదరికి వెళుతూ ఉంటారు సింహరాశి వారి యొక్క స్థితి. ఎందుకంటే గత 2-3 వారాలుగా జీవన సరళంతా కూడా చాలా చిన్న భిన్నం అయిపోయి కాలాన్ని వృధాగా కాలక్షేపంగా ముందుకు తీసుకెళ్తూ, ఎందుకంటే చేయడానికి కాన్సన్ట్రేషన్ లేదు, ఏం చేద్దామన్నా కూడా అంత గొప్ప అవకాశాలు లేవు, ఎంత చేసినా శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదు. అటువంటి సమయంలో ఇక పని చేయడం కన్నా మానేయడం ఉత్తమం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఇప్పటివరకు చేసిన దానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కాబట్టి ఒక మంచి కాలంగా చెప్పవచ్చును. అద్భుతంగా ఉంటుంది. ఈ వారంలో మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, అలాగే రుణ బాధలు తగ్గడానికి, శత్రు బాధలు తగ్గడానికి, రోగ బాధలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. సర్వత్రా సింహరాశి వారికి ఈ వారం చాలా యోగ్యంగానే గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితి ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఈ రాశి వారు అష్టమ శని దోష పరిహారం కోసమై దక్షిణామూర్తి కవచాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.